ప్రతిఘటించు ద్రాక్షలు. యెషయా గ్రంథము 26-27 అధ్యాయాలు. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దాని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండినేడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. యెషయా 27:2-4 వరకు. యెహోవా దినమందు దేవుడు శ్రమానుభవం చేత తన ప్రజల కల్మషాన్ని పోగొట్టి వారిని వారి రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. యెషయా 27:9 వ్యక్తిగతమైన శ్రమానుభవం పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుందని సూచించదు. మనలను విధేయతలోకి తేవడానికి దేవుడు శ్రమానుభవాన్ని ఓ క్రమశిక్షణగా ఉపయోగిస్తాడు. తద్వారా మనం ఆయనను, ఆయన పరిశుద్ధతను వెతుకుతాం. హెబ్రీ పత్రిక 12:1-11 వరకు. బబులోను చెర యూదులను వారి విగ్రహారాధన నుండి బాగు చేసింది. యెషయా కాలంలో ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాస్తోంది. కానీ భవిష్యత్ రాజ్యంలో ఇశ్రాయేలు ఫలిస్తుంది, వర్ధిల్లుతుంది. దేవుడు తన ప్రజలను కాపాడి వారు ఆయన నామమునకు మహిమ తేవడానికి అవసరమైనదంతా అనుగ్రహిస్తాడు. ఆ దేశము చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. యెషయా 27:6. బైబిల్ 3 ద్రాక్షాబలులను గూర్చి మాట్లాడుతుంది. ఇశ్రాయేలు జనాంగము యెషయా 27:5, క్రీస్తు ఆయన సంఘము యోహాను 15:1-7, మరియు దేవుడు లేని అన్య సమాజం భూమి మీద ఉన్న ద్రాక్షావల్లి ప్రకటన 14:18. ఇశ్రాయేలు జనాంగమనే ద్రాక్షావల్లి ఫలించడం లేదు. భూలోక ద్రాక్షావల్లి ప్రపంచాన్ని కారు ద్రాక్షలతో నింపుతోంది. ఇక దేవుని ప్రజలు నమ్మకమైన కొమ్మలుగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఫలించాల్సి ఉండింది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. వెనక్కు తిరిగి చూసుకుంటే మీరు ఆయన కోసం మరెక్కువ ఫలించేలా చేయడానికి దేవుడు ఎలా పనిచేశాడు? ఆమేన్.